దురంధర్ పార్ట్ 2 రిలీజ్ అయింది. ఈ పార్ట్లో చాలా ఆసక్తికరమైన అంశాలు చూపించారు. దాదాపు 90% సన్నివేశాలు నిజ జీవిత ఘటనల ఆధారంగా ఉన్నాయి. మన ఛానల్లో సాధారణంగా మూవీ రివ్యూలు చేయం. ఇది కూడా రివ్యూ కాదు. ఈ వీడియోలో దురంధర్ సినిమాలో చూపించిన రియల్ లైఫ్ రిఫరెన్సులు ఎక్కడున్నాయో మాత్రమే చెప్పబోతున్నాను. మూవీస్పై రివ్యూల కోసం తెలుగులో చాలా ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా లోతుగా ప్రతి అంశాన్ని అనాలిసిస్ చేద్దాం. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్, ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉంటాయి. ఇంకా మూవీ చూడని వారు ఈ వీడియోను స్కిప్ చేయండి. నా విశ్లేషణ చూసిన తర్వాత మూవీ చూడాలని అనుకునేవారు మాత్రం కొనసాగించండి. పార్ట్ 1 మరియు పార్ట్ 2 మధ్య కంటిన్యూటీ చాలా స్మూత్గా ఉంది. ఒకే ప్రాజెక్ట్లా అనిపిస్తుంది. పార్ట్ 2లో హీరో జస్కిరణ్ సింగ్ బ్యాక్ స్టోరీ చూపించారు. అతను ఎలా రాల చేరాడో వివరించారు. పంజాబ్, హర్యానా నేపథ్యంతో పఠాన్కోట్ ప్రాంతంలో జరిగిన సంఘటనల ద్వారా కథ మొదలవుతుంది. జస్కిరణ్ కుటుంబ భూమిని ఒక స్థానిక నాయకుడు ఆక్రమించడం, అతని సిస్టర్పై దాడి జరగడం, తండ్రిని హత్య చేయడం వంటి సంఘటనలు అతని జీవితాన్ని మార్చేస్తాయి. మిలిటరీ ట్రైనింగ్లో ఉన్న జస్కిరణ్ యూపీలో డాన్గా ఉన్న ఆతిక్ అహ్మద్ నుండి ఆయుధాలు తీసుకుని ఆ నాయకుడి కుటుంబంపై ప్రతీకారం తీర్చుకుంటాడు. తర్వాత అతను జైలుకు వెళ్తాడు మరియు లైఫ్ సెంటెన్స్ ఎదుర్కొంటాడు. జైలు ట్రాన్స్ఫర్ సమయంలో ఒక సీనియర్ ఆఫీసర్ అజిత్ దోవాల్ ఆధారంగా రూపొందించిన పాత్ర అతన్ని సంప్రదించి దేశం కోసం పనిచేయమని ఆఫర్ ఇస్తాడు. పాకిస్తాన్లో అండర్ కవర్ ఏజెంట్గా పనిచేయమని ఒప్పిస్తాడు. అతని తల్లికి ప్రతీ నెల ఆర్థిక సహాయం ఇవ్వాలని ఒప్పందం కుదురుతుంది. జస్కిరణ్ను హంజా అలీగా మార్చి ట్రైనింగ్ ఇస్తారు. లోకల్ భాషలు, కల్చర్, ఐడెంటిటీ అన్నీ నేర్పించి పాకిస్తాన్కు పంపిస్తారు. ఫస్ట్ పార్ట్లో రెహమాన్ డెకాయిట్ని చంపిన తర్వాత సెకండ్ పార్ట్లో హంజా ఎలా లియారీ ప్రాంతంలో ప్రభావం సాధించాడు, తన టార్గెట్స్ని ఎలా ఎలిమినేట్ చేశాడనేది సినిమాలో చూపించారు. ఇప్పుడు సినిమాలో చూపించిన ఈవెంట్స్ నిజ జీవితానికి ఎలా కనెక్ట్ అవుతాయో చూద్దాం. మొదటిగా బడే సాహెబ్ పాత్ర. ఇది స్పష్టంగా దావూద్ ఇబ్రాహీంను సూచిస్తుంది. పార్ట్ 1లో ఫోన్ కాల్స్ ద్వారా కనిపించే ఈ పాత్ర పార్ట్ 2లో కొత్త కోణంలో చూపించారు. సాధారణంగా సినిమాల్లో దావూద్ను రిచ్, పవర్ఫుల్, స్టైలిష్గా చూపిస్తారు. కానీ ఇక్కడ డైరెక్టర్ ఒక అప్రతీక్షిత ట్విస్ట్ ఇచ్చాడు. దావూద్ను వృద్ధుడిగా, ఐసీయూలో జీవన్మరణ పరిస్థితిలో ఉన్న వ్యక్తిగా చూపించారు. వెంటిలేటర్పై ఆధారపడిన ఒక బలహీన స్థితి. ఆ పాత్రను పోషించిన నటుడు అద్భుతంగా నటించాడు. అతని పరిస్థితి చూసినప్పుడు నిజంగానే షాక్ అవుతాం. నిజ జీవితంలో కూడా దావూద్ ఆరోగ్యం గురించి ఇటువంటి వార్తలు వచ్చాయి. కరాచీలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని, కొంతకాలం బయట రాలేదని సమాచారం ఉంది. సినిమాలో ఒక ఆసక్తికరమైన అంశం ఒక రా ఏజెంట్ ద్వారా స్లో పాయిజన్ కథ. ఇది ఫిక్షన్ అయినప్పటికీ దావూద్ ఆరోగ్యంపై ఉన్న అనుమానాలకు కనెక్ట్ చేశారు. దావూద్ గురించి మనందరికీ తెలిసిందే. 1993 ముంబై బ్లాస్ట్స్కు సంబంధించి వాంటెడ్. డ్రగ్స్, గోల్డ్ స్మగ్లింగ్ ద్వారా భారీ సంపాదన, అండర్ వరల్డ్లో ప్రభావం. సినిమాలో అతను రాజకీయ వ్యవస్థలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం, ఫేక్ కరెన్సీ ద్వారా ఎలక్షన్స్పై ప్రభావం చూపాలని ప్లాన్ చేయడం చూపించారు. ఈ ప్లాన్ను అడ్డుకునే విధంగా డిమానిటైజేషన్ వంటి సంఘటనను కథలో కనెక్ట్ చేశారు. ఆతిక్ అహ్మద్ పాత్ర కూడా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. రాజకీయాలు, క్రిమినల్ నెట్వర్క్స్, స్మగ్లింగ్ ఇవన్నీ కలిపి చూపించారు. ఇక రెండో భాగంలో ఉగ్రవాదాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడం, డ్రగ్స్ ద్వారా యువతను ప్రభావితం చేయడం, సీక్రెట్ టనల్స్ ద్వారా సరఫరా చేయడం వంటి అంశాలు చూపించారు. ఈ మొత్తం నెట్వర్క్ వెనుక ఐఎస్ఐ పాత్రను హైలైట్ చేశారు. సినిమాలో పంజాబ్ యువతను రాడికలైజ్ చేయడం, డ్రగ్ అబ్యూస్ ద్వారా బలహీనపరచడం వంటి విషయాలు చూపించారు. క్లైమాక్స్లో భారీ టెర్రర్ అటాక్ ప్లాన్ను హీరో అడ్డుకోవడం, కీలక వ్యక్తులను ఎలిమినేట్ చేయడం చూపించారు.